హైదరాబాద్కు హైటెక్ సిటీ అనే ఇమేజ్ పోతుందా? ఐటీ రంగం నిజంగా సంక్షోభంలో ఉందా? ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ తిరోగమనం పడుతున్నాయా? కొత్త పరిశ్రమలు హైదరాబాద్ రావడానికి ముఖం చాటేస్తున్నాయా? ఇక్కడ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేదా? ఇవన్నీ కూడా నిన్న సేవ్ ఐటీ సేవ్ హైదరాబాద్ పేరుతో ఒక జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీ ఏర్పడి ఐటీ రంగాన్ని కాపాడండి, హైదరాబాద్ని కాపాడినట్లు అవుతుందంటూ వాళ్ళు ఒక జేఏసీ పెట్టారు. ఎంత మటుకు ఐటీ రంగం సంక్షోభంలో ఉంది? ఐటీ రంగం ఇప్పుడున్న హైదరాబాద్లో ఉన్న పరిస్థితుల మూలంగా నిజంగా సంక్షోభంలో ఉందా అనే అంశం మీద ఈరోజు చర్చలో మనతో పాల్గొనడానికి మొదటిగా బండారు శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా ఐటీ రంగ నిపుణులు, అదేవిధంగా మైఖేల్ గారు, ఆయన సాఫ్ట్వేర్లో ఆయన కూడా ఎక్స్పర్ట్. మరికొద్దిసేపట్లో సేవ్ ఐటీ సేవ్ హైదరాబాద్ జేఏసీ నాయకులు కూడా మనతో వచ్చి జాయిన్ అవుతారు. మొదటిగా శ్రీనివాస్ గారు చెప్పండి, నిజంగా ఐటీ రంగము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సంక్షోభంలో ఉందా రాష్ట్రంలో? లేదండి, అసలుకి లేదు. ఎందుకంటే ఐటీ రంగం ఏదైతే ఉందో దేనికి కూడా ముడిపెట్టలేము. ఇది అజిటేషన్స్కే కానీ లేకపోతే పొలిటికల్గా దేనికి కానీ ముడిపెట్టలేము. ఎందుకంటే ఇది అంతా మొత్తము ఐటీ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో స్టేట్లో, ఇంకోటి సెంట్రల్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట కంపెనీస్తో లేకపోతే ఇండియన్ కంపెనీస్ ఏమైనా సాఫ్ట్వేర్ మీ సెటప్ చేస్తే వాళ్ళతో నెగోసియేషన్స్ చేసి బార్గెనింగ్ చేసి దాని మీద సెటప్ చేస్తారు. అయితే బేసిక్గా ఇది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా ఐటీ రంగమే కాకుండా ఇంకా వేరే ఇండస్ట్రీ ఏదైనా కూడా మెయిన్గా మనము ఒక సిటీ అయినప్పుడు లేకపోతే ఇంకేదైనా వేరే చోట అయినా కూడా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ప్రొవైడ్ చేసామనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ వాళ్ళకి మనం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చామనుకోండి ఖచ్చితంగా వస్తారు. అంటే ఐటీ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదా? ఖచ్చితంగా అవసరం. మరి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరము ఉంది, శాంతి భద్రతల సమస్యలు ఉండాలి, అంటే పీస్ఫుల్గా ఉండాలి. ఇక్కడ వాతావరణము ఒక కొత్త పరిశ్రమ నెలకొల్పడానికి కానీ లేదంటే ఒక కొత్త ఐటీ ప్రాజెక్ట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు అనేది ఒక వాదన. అది కరెక్ట్ కాదా? అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలంగాణలో చూసుకోండి, అజిటేషన్స్ అయినా కూడా ఎవరు కూడా హైటెక్ సిటీ చుట్టుపక్కల ఎవరు వెళ్ళలేదు, ఎవరు అక్కడ అజిటేషన్స్ చేయలేదు, ఎవరు అక్కడ ఏ ఎంప్లాయీని కానీ తెలంగాణ ఎంప్లాయీ కానీ లేకపోతే సీమాంధ్ర లేకపోతే బయట ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చిన ఏ ఐటీ వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. అక్కడ ఎప్పుడు అజిటేషన్ అవ్వలేదు. ఎందుకంటే ఒక క్యాపిటల్ హైదరాబాద్ బ్రాండ్ అనేది మాకు తెలుసు. ఒక తెలంగాణ వాదులుగా హైదరాబాద్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ తెలంగాణ కాబట్టి ఐటీ రంగాన్ని మనం ఇబ్బంది పెడితే మనకి వచ్చేది ఏం లేదు. మనది పోరాటం ఎవరితో? సీమాంధ్ర పెట్టుబడిదారులతో మన పోరాటం. సో ఎవరితో అయితే పోరాటం చేయాలో వాళ్ళతోనే చేస్తాం. ఊరికేనే వెళ్ళి అప్పుడు మీరు 2009లో తెలంగాణది డిక్లరేషన్ చిదంబరం చేసినప్పుడు వైజాగ్లో హెచ్ఎస్బీసీ ఉంది. అక్కడ మొత్తము ఉద్యమకారులు సీమాంధ్ర వాళ్ళు వెళ్ళేసి హెచ్ఎస్బీసీ అద్దాలు ఇరగొట్టారు. కానీ ఇక్కడ ఒక్క అద్దాలు కూడా ఇరగలేదు. హైటెక్ సిటీలో ఏ ఐటీ కంపెనీ అద్దం ఇరగలేదు, ఎక్కడ గేట్ ముందర కూడా అజిటేషన్. సో మీరు చెప్తున్న దాని ప్రకారం తెలంగాణ వాదులకి చాలా కరెక్ట్ గా ఒక ఐడియా ఉంది, ఎవరి మీద ప్రెషర్ బిల్డప్ చేయాలి, ఎవరిని టార్గెట్ చేయాలన్నది. ఆ దిశగానే వాళ్ళు వెళ్తున్నారు తప్పించి ఐటీ రంగాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంలో వాళ్ళు లేరు అనేది మీరు చెప్తారు. అవునండి, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఐటీ రంగాన్ని ఇబ్బంది పెడితే ఎవరికి నష్టం? హైదరాబాద్ బ్రాండ్ నేమ్ కి నష్టం. ఇంకా ఇక్కడ ఎవరైతే సంస్థలు నడిపిస్తున్నారో ఇక్కడ జనాలు ఉన్నారో వాళ్ళ మీద తప్పు పేరు వస్తుంది. సో ఇక్కడ అసలుకి వాళ్ళు ఖచ్చితంగా ఐటీ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి తెలుసు అసలుకి ఎవరితో మనకి ఫైట్ చేయాలో లేదో అని తెలుసు మనకి బాగా. మైఖేల్ గారు మీరే అంటారు? ఇది ఒక అపోహ. హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికే కొంతమంది పన్నాగం పండుతున్నారు. ఇది హైదరాబాద్ అనేది ఇది ముందటి నుండి ఒక బ్రాండ్ ఇమేజ్. ఈ బ్రాండ్ ఇమేజ్ లో ఎట్లయితే దేశానికి వ్యవసాయం ఒక కన్నతల్లి లాగానే హైదరాబాద్ లో ఉన్న వ్యవసాయ రంగం అయినా అది ఐటీ సెక్టర్. ఈ ఐటీ సెక్టర్ మాకు కన్నతల్లిలాగా ఉంది కాబట్టి దీనిని మేము ఏదో విచ్ఛిన్నపరిచేసి దీనిని టార్గెట్ చేసి దీనిని నాశనం చేస్తామని అనుకునడం ఇది యాక్చువల్లీ ఒక రూమర్. అసలు దీని కారణంగా మీ యాంగిల్లోకే వస్తే ఇది నిజంగా అపోహ, కావాలని చేస్తున్న కుట్ర పన్నాగం అని అనుకుందాం కొద్దిసేపు. అది వాస్తవం అయితే రేపొద్దున తెలంగాణ రాష్ట్రం సీట్ డివైడ్ అయిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు పవర్ అంటే ఇప్పుడు ఐటీ రంగంలో ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ కావాలన్నా కానీ పవర్ అవసరం ఉంటుంది. పవర్ ఖచ్చితంగా పవర్ దానికి లేకుండా పనిచేసే పరిస్థితి లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా అవసరం ఉంటుంది. ఇటువంటి అవసరాలన్నీ కూడా ఉన్న నేపథ్యంలో వాటన్నిటికీ కూడా ఐటీ కూడా ఎక్సెప్షన్ కాదు నాకు తెలిసి. నాట్ ఓన్లీ ఐటీ, ఎవ్రీ సెక్టర్. ఇప్పుడు గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఉన్నారు, అన్ఇంటరప్టెడ్ 24 hours ఫర్ ది ఇండస్ట్రీ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని అంటున్నారు.
ఇక్కడ నుండి వస్తుంది పవర్, హైదరాబాద్ నుండే ఆంధ్రప్రదేశ్ నుండే పోతుంది. మనం నిలబడి చూస్తున్నాం, మన గ్యాస్ పోతుంది. అదే మన ప్రభుత్వం ఉంటే, మన గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉంటే మనం కొట్లాడి తీసుకుంటాం ఆ గ్యాస్, మాకు కూడా వస్తుంది ఎలక్ట్రిసిటీ. కాబట్టి ఇది అన్ని కొట్లాడలేకపోయినాయి అంటారు. అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నది. ఈ అపోహకు తెరదీస్తే ఏమవుతుందంటే ఫాదర్ సీఎం సన్ జీఎం, దాని వలన స్టేట్ కి నష్టమైంది. ఇప్పుడు సిబిఐ దాంట్లో చూస్తుంది, నేను ఎవరు పేర్లు తీసుకోను, కానీ అందరికీ తెలుసు ఫాదర్ సీఎం సన్ జీఎం, దాని వలన స్టేట్ కి నష్టమైంది. ఆ నష్టం వలన ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ రావడం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా కానీ అది ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ క్లియరెన్స్ ఉంటుంది, ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తున్నది. కానీ ఏ ఐటీ సెక్టర్ అయినా కానీ, ఇండస్ట్రీ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కానీ ఏ ఐఏఎస్ ఆఫీసర్, ఏ సివిల్ సర్వెంట్, ఏ బ్యూరోక్రాట్ దాన్ని ముట్టడానికి తయారు లేరు. ఎందుకు ముట్టడానికి తయారు లేరు? వాదన ప్రకారము హైదరాబాద్ ఇమేజ్ కి ఎటువంటి డ్యామేజ్ జరగదు, హైదరాబాద్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అరబ్ స్ప్రింగ్ అవుతున్నది, అక్కడ షర్బల్ షేక్ సూయస్ కెనాల్ రిసార్ట్, అక్కడ ఒక్క ఉద్యమకారం వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పిరమిడ్స్ అయినా కానీ, షర్మల్ షేక్ అయినా కానీ, అక్కడ అది కంటిన్యూస్, ఇట్స్ అ మదర్హుడ్ ఫర్ దెమ్. టూరిజం ఇస్ అ మదర్హుడ్. కాబట్టి మాకు కూడా ఐటీ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మేము అందరినీ వెళ్ళిపోమని అన్నాం. మనతో చర్చలో పాల్గొనడానికి సేవ్ ఐటీ సేవ్ హైదరాబాద్ పేరుతో జేఏసీ ప్రారంభించిన వ్యక్తులు మనతో ఉన్నారు. ఆయన అధ్యక్షుడు బ్రహ్మయ్య గారు, అదేవిధంగా రాజు గారు కన్వీనర్ ఇద్దరు ఉన్నారు. బ్రహ్మయ్య గారు చెప్పండి, ఐటీ రంగానికి ఎటువంటి ఇబ్బంది లేదు, సేవ్ హైదరాబాద్ సేవ్ ఐటీని రక్షించడం ద్వారా హైదరాబాద్ని రక్షించినట్టుగా అవ్వదు, ఐటీకి ఇప్పుడు కొత్తగా ఒకళ్ళు వచ్చి రక్షించాల్సిన అవసరం లేదు అన్న వాదన మీరు ఏకీభవిస్తారా? ఏకీభవించట్లేదండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మీరు ట్రెండ్స్ తీసుకుంటే ట్రెండ్స్ మనకు దిగజారుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఐటీ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, డొమెస్టిక్ మార్కెట్ కానివ్వండి. 2004-2005 సమయంలో ఒక రికార్డు స్థాయిలో వృద్ధి అనేది 54% ఉందండి ఐటీలో. ఈ రోజు దాదాపుగా -4, -11 స్థాయికి పడిపోయింది హైదరాబాద్ నుంచి. ఎందుకనంటారు? డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఏ రాష్ట్రమైనా కానీ, ఏ ప్రాంతమైనా కానీ పురోగమించాలంటే 4 అంశాలు ఉంటాయండి. నంబర్ 1 మౌలిక సదుపాయాలు, నంబర్ 2 స్థిరమైన ప్రభుత్వం, నంబర్ 3 నిలకడైన ప్రభుత్వ విధానాలు, నంబర్ 4 శాంతి భద్రతలు. గత కొంతకాలంగా ఏమవుతుందంటే డిఫరెంట్ యాజిటేషన్స్ కానివ్వండి, లేదా గవర్నమెంట్ సంకల్పం కానివ్వండి, ఏవే కారణాల దృష్ట్యా హైదరాబాద్ ఒకప్పుడు సేఫ్ డెస్టినేషన్ గా ఉన్న హైదరాబాద్ అనేది కొంత అనిశ్చితి నెలకొంటూ ఉంది. మేమంటున్నాం అంటే ఉద్యమాలు ఈ ప్రాంతం ఈ 4 మీరు చెప్పారు, ఈ 4ట్లో ఏవి లేకపోవటం మూలంగా హైదరాబాద్ లో పరిస్థితి ఇప్పుడు మీరు అన్నట్టుగా తిరోగమన దిశలో ఉందని మీరు అనుకుంటున్నారు? శాంతి భద్రతలు ప్రధానం అండి. ఏ ఇన్వెస్టర్ అయినా ఒక చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే, ఒక చిన్న స్థలం కొనుక్కోవాలంటే మనం 190 కారణాలు వెతుక్కుంటాం. అలాంటిది ఒక ఆయన వచ్చేసి కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టుకుంటున్నప్పుడు చాలా అంశాలను కన్సిడర్ చేసి తీసుకుంటారు. శాంతి భద్రతలు అనేవి ప్రధానమైన అంశం. ఫ్రీక్వెంట్ గా హైదరాబాద్ అనే ఒక కాస్మోపాలిటన్ సిటీ, ఒక మెట్రో సిటీ, దేశంలో ప్రధాన నగరాల్లో 4-5 నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ నగరం, భారతదేశానికి ఒక రిప్రజెంటేషన్ లాంటి హైదరాబాద్ నగరంలో జరుగుతున్న యాజిటేషన్స్ అనేవి రాష్ట్ర మీడియా, నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియాలో కవర్ అవుతూ ఉంది. కవర్ అవుతున్నప్పుడు ఇంటర్నేషనల్ గా వచ్చే ఇన్వెస్టర్స్ అనేవి పరిగణలో తీసుకుంటారు కదా, ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి. వాళ్ళకి మరి ఆల్టర్నేట్ డెస్టినేషన్ ఏమిటి? ఈ దేశంలో పెట్టాలనుకుంటే ఒక బెంగళూరునో, ఒక చెన్నైనో, ఒక ముంబైనో, ఒక పూణేనో, ఒక ఢిల్లీనో చూసుకుంటారు. కాదు అనుకుంటే ఇంతకుముందు ఇండియా అనేది ఒక బ్రహ్మాండమైన యంగ్ నేషన్ అండి. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, మీరు ఆ వాదంతో ఏకీభించి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ చూస్తూ ఉంటే పూణే వైపు, గుర్గాం వైపు, చెన్నై వైపు ఇవన్నీ కూడా తరలి వెళ్లిపోవడం, అక్కడ ఈ సెక్టర్ బాగా డెవలప్, గ్రోత్ ఎక్కువ ఉన్నట్టు కనపడుతుంది. ఆ గ్రోత్ లో ప్రకారంగా చూసుకుంటే కంపారిటివ్ గా హైదరాబాద్ లో గ్రోత్ ఆ స్థాయిలో లేకపోవడం అనేది ఇవి పారామీటర్స్, ఇండికేషన్స్ కాదంటారా? సర్టన్లీ నాట్ అండి. ఎందుకంటే ఇప్పుడు తను చెప్పినట్టుగా మనము 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే రూలింగ్లో. అప్పుడు ఐటీ బూమ్ 2009 ఆ కాలంలో బాగుండింది. ఐటీ రిసెషన్ కూడా వచ్చింది. అప్పుడు లేని సేవ్ ఐటీ సేవ్ హైదరాబాద్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది, అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే 2004 నుంచి 9 వరకు ఐటీ భూమి ఎక్కడ లేకుండా అండి. అది అప్పుడు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. ఆ టైం తర్వాత మళ్ళీ దాని తర్వాత ఎవరు మాట్లాడలే ఐటీ గురించి. వైఎస్ఆర్ కాలంలో మొత్తం ఏముందండి, రియల్ ఎస్టేట్ భూమి ఉండింది. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న స్థలాలను నమ్ముకోవాలా, దాన్ని తక్కువ ధరలు. ఇప్పుడు నిజాంపేట ఎగ్జాంపుల్ చెప్తారు. నిజాంపేటలో
ఒక ఎకరం భూమిని కానీ మీరు నా దానికి farmers reason నుంచి చెప్పండి. 2 లక్షలకి ఎందుకని తీసుకుంటారు. IT అదే sector చోట్లో ఫ్లాట్లు కట్టండి, హైదరాబాద్ లో గ్రోత్ మిగతా ప్రాంతంలో ఎక్కువ ఎందుకు ఇక్కడ పూణేలో కానీ గుర్గాంలో కానీ అటువైపు అదే అండి చెప్తున్నాను కదా. ఇప్పుడు స్టేట్ లో పొలిటికల్ పాలసీస్ ఉంటాయి కదా. ఇప్పుడు తనే చెప్పారు అదేంటి రాజకీయ విశ్లేషణ, ఇంకా తర్వాత దాని పాలసీస్ అని ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళు బాగా ఫోకస్ చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో, అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 నుంచి 2000 వరకు మొత్తం రియల్ ఎస్టేట్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు మైకేల్ చెప్పినట్టుగా సీఎం ఫాదర్ అయితే జిఎం సన్ అని. సో అక్కడ క్లియర్ గా తెలుస్తుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అంతా రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేశారు. సో ఈ మధ్య కాలంలో 2004 నుంచి 2009 వరకు ఐటీ గురించి అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడు సేవ్ ఐటీ సేవ్ హైదరాబాద్ ఎందుకు వచ్చింది, అది క్వశ్చన్ రేస్ చేయాలా కదా. ఇంకోటి ఇక్కడ మెన్షన్ అంటే చేశారు, మీరు చెప్పేది తెలంగాణ యాజిటేషన్ మూలంగా ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి వెళ్ళిపోవటం కానీ లేదంటే మిగతావి కానీ జరగట్లేదు, Absolutely అది not. గవర్నమెంట్ విధానాల వల్ల జరిగింది అని మీరు అంటారు. ఇప్పుడు తనే రాజు గారు చెప్పారు. మీరే అంటారు, ఒప్పుకుంటారా? ఇది కంప్లీట్గా వాస్తవ విరుద్ధం అండి ఆయన చెప్పింది. అంటే ఆయన పాయింట్ చెప్పారు, 2008లో రెసిషన్ కారణంగా మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గినాయి అని చెప్పాను. నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పాలి ఆయనకి. అంటే మనం 2002 నుంచి లాస్ట్ 10 years తీసుకుంటే 2002లో మనది 3668 కోట్లు మన ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. అది అక్కడి నుంచి కన్సిస్టెంట్గా గ్రో అవుతూ 2008-9 వచ్చేసరికి 31,000 కోట్లకి ఎదిగింది. అంటే అది ఎక్స్పోర్ట్స్, ఇట్స్ ఓన్లీ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే మన డొమెస్టిక్ అనేది మన డబ్బులు మనం కాదు, ఎక్స్పోర్ట్స్. మనం ఎక్స్పోర్ట్ చేయడం మూలంగా మనకి రెవెన్యూ పెరిగి మనకి రూపీ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇంత పెరిగిన తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మనం 4 cities తీసుకుందాం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ పూణే, బాంబే. ఈ 4 ఆర్ ది మేజర్ డెస్టినేషన్స్ ఫర్ ఐటీ. 2008-9లో మనం హైదరాబాద్ నుంచి 31,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేసాం. తర్వాత 2009-10లో అది 27,000 కోట్లకి పడిపోయింది. తర్వాత 2010-11లో 28,000 కోట్లు, అంటే 1,000 కోట్లు పెరిగింది. తర్వాత 2011-12 వచ్చేసరికి అది 29,000 కోట్ల దగ్గర ఆగింది. కరెంట్ లాస్ట్ ఇయర్ వాళ్ళు చెప్పింది 32,000 crores అన్నారు. అంటే 2008 కారణము ఆయన చెప్పేదాని ప్రకారము వీటన్నిటికీ కారణము ప్రభుత్వ విధానాలే గానీ తెలంగాణ పేరుతో జరిగే యాజిటేషన్స్ అయితే కాదు. ఎందుకంటే దాని మీదకి ఎవరు రాలేదు ఇప్పటి వరకు. ఒక్క నిమిషం టైం ఇవ్వాలి మీరు. అంటే మనం 2008 నుంచి 12 వరకు ఆ 30,000 దగ్గర ఫ్లట్ అవుతున్నాం. కానీ అదే టైంలో బెంగళూరు తీసుకోండి, ఆయన చెప్పిన రెసిషన్ ప్రాబ్లం అయితే ఆ రెసిషన్ కూడా ఇండియా అంత ఉండాలి, వరల్డ్ వైడ్ ఉండాలి. వరల్డ్ వైడ్ జరిగింది రెసిషన్, కాదంటలేదు. కానీ బెంగళూరు 2008-9లో 52,000 కోట్లు చేస్తే 2011-12కి 82,000 కోట్లకి వెళ్ళింది. అంటే 30,000 కోట్ల అభివృద్ధి అక్కడ జరిగింది కదా. ఇఫ్ ఇట్ ఈస్ రెసిషన్ ఇద్దరికి ఉండాలి. అలాగే చెన్నై తీసుకోండి, పూణే తీసుకోండి, వాళ్ళు కూడా 38. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ జరగడానికి ప్రధాన కారణం అంటే మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీగా కానీ లేకపోతే ఒక ప్రాంతీయ కానీ మాకు లేదు. అబ్సల్యూట్లీ ఐటీ అనేది ఒక ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ. దీనికి ప్రాంతంతో కానీ భాషతో కానీ సంబంధం లేదు. ఇంగ్లీష్లోనే కోడింగ్ జరగాలి. మాకు గ్లోబల్ విలేజర్ అనే కాన్సెప్ట్ మేము నమ్ముతాం. అంటే ఐటీలో ఉన్నవాడు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా బతకాలి. ఇప్పుడు ఉద్యమాల కారణంగా ఐటీ కంపెనీస్ మీద అటాక్ జరగలేదు. థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు దాకా అటువంటి సిచ్యువేషన్ జరగలేదు, డెఫినెట్గా లేదు. కానీ ఉద్యమాలు ఇటుపక్క అవ్వచ్చు, అటుపక్క అవ్వచ్చు. ఉద్యమాలు జరిగినప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిస్టర్బ్ అయినప్పుడు 4 లక్షల మంది ఎంప్లాయీస్ లో కనీసం సగం మంది 2 లక్షల మంది ఆఫీస్కి రానప్పుడు ఆ రోజు లాసే మనకు 1000 నుంచి 1,500 crores ఉంటుందనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఇది కాదనలేదు నిజం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ హైదరాబాద్ లో ఒక మొక్క ఉంటుంది, బెంగళూరులో ఒకటి ఉండొచ్చు, లండన్ లో ఒకటి ఉండొచ్చు, యుఎస్ లో ఒకటి ఉండొచ్చు. ఇది ఒక చైన్ సిస్టమ్, డిఫరెంట్ గా పనిచేస్తారు. ఒక పార్ట్ పనిచేయనప్పుడు ఆ ఇంపాక్ట్ మిగిలిన టీమ్స్ మీద కూడా ఉంటుంది. సో అలాగా ఫ్రీక్వెంట్ గా 3-4 times జరిగినప్పుడు క్లయింట్ ఏమంటారు, ఈ డిస్టర్బెన్స్ ఏంటి మనకి, యూ మూవ్ ద ప్రాజెక్ట్ అంటాడు. పెద్ద కంపెనీ అయితే ఈ లొకేషన్ నుంచి వేరే లొకేషన్ కి మూవ్ చేస్తారు. మైకేల్ గారు, ఈ వాదన కరెక్ట్ కాదంట. ఇలా 2 విషయాలు ఉన్నాయండి. మొట్టమొదటి ఏంటంటే ఈ అసెంబ్లీ టర్మ్ లో ప్రభుత్వం అనిశ్చితంగా ఉన్నది. ద గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎ మెజారిటీ. ఆ మెజారిటీ లేనందువలన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఇంకొక పార్టీ మా మెంబర్స్ ని చీల్కొని తీసుకుపోతుందని వాళ్ళు అనిశ్చితంగా ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలని అనుకుంటున్నారు కానీ ఐటీ సెక్టర్ ని హెల్ప్ చేయాలని అనుకుంటున్నారు. ఇంకొకటి ప్రభుత్వం అనిశ్చితిగా ఉందా, మైనారిటీలో ఉందా అన్నది కాదు. ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. సీఎం ఉన్నప్పుడు ఆయన ప్రోయాక్టివ్ గా ఉంటే లేదు. అక్కడ రాజుగారు రేజ్ చేసిన ఇష్యూ ఏంటంటే, మైకేల్ గారు మీరు ఒక్కసారి రాజుగారు రేజ్ చేసిన ఇష్యూ ఏంటంటే
ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి, అటు తెలంగాణ వైపు కానీ సీమాంధ్ర వైపు కానీ. ఆ ఉద్యమాల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అంటే మౌలికంగా కొన్ని ఇష్యూస్ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఐటీ, అన్ని రంగాలకి. ఐటీ సెక్టర్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కావాలి. ఎయిర్పోర్ట్ బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ 16 నెలలు కట్టుకున్నాం. పబ్లిక్ సెక్టర్ ఒక విషయం చెప్తాను. బెంగళూరులో రాజ్ కుమార్ యాక్టర్ చనిపోయినప్పుడు 11 దినాలు బెంగళూరు స్టాండ్ స్టిల్ వచ్చింది. అక్కడ ఐటీ సెక్టర్ ని టార్గెట్ చేసి రాలేసిండ్రు. మేము ఇక్కడ ఏం చేయలేదు. అలా మేము ఒక్క ఐటీ సెక్టర్ ని టార్గెట్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఐటీ సెక్టర్ లా గ్రోత్ కారిడోర్ ఉంటుంది. గ్రోత్ కారిడోర్ ఉంటుంది గుర్గావ్, హైదరాబాద్, బెంగళూరు. ఈ గ్రోత్ కారిడోర్ లా 2 ఆఫీసెస్ 5 ఆఫీసెస్ ఓపెన్ చేయాలనేది ఐటీ భూమిలో ఉండే. తర్వాత ఎప్పుడైతే రిసెషన్ వచ్చింది ఆ ఆఫీసెస్ ఇక్కడ స్టార్ట్ చేయాలనుకొని గవర్నమెంట్ కి వాళ్ళు అప్లికేషన్ ఇస్తే గవర్నమెంట్ పట్టించుకునేది లేదు, ఐఎస్ ఆఫీసర్స్ పట్టించుకునే వారు లేరు. కాబట్టి ఐటీ సెక్టర్ దెబ్బతిన్నది అంటే అది రాజకీయ అనిశ్చిత వలన, కానీ మా ఉద్యమం వల్ల కాదు. మా ఉద్యమం ఏదైతుంది చాలా శాంతిపూర్వంగా ఉన్నది. మేము ఎటువంటి విధంగా కూడా ఈ ఉద్యమం మా ఆయన కూడా ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు కూడా తెలంగాణ వాదులు గానీ ఎవరు కూడా ఐటీ రంగం మీదకి రాలేదు, ఎక్కడ అటాకులు జరగలేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. సార్ ఇప్పుడు కాశ్మీర్ లో బాంబు దాడులు జరుగుతున్నాయని మనం చూస్తూ ఉంటామండి. డజన్ మీన్ ఎవ్రీ విలేజ్ ఆఫ్ కాశ్మీర్, ప్రతి గ్రామంలోనూ బాంబు దాడులు జరుగుతున్నాయని కాదు, ఎక్కడ కొన్ని జరుగుతుంటాయి. కానీ మనం బయట నుంచి వాళ్ళకి ఎలా అనిపిస్తుంటది, అరే కాశ్మీర్ మొత్తం ప్రతిరోజు రగిలిపోతుంటది ఏమో అనిపిస్తుంది. అంటే రగిలిపోతుంటే అక్కడ మొత్తం జనాలు కాలిపోవాలి కదా. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళాలనుకోండి, మా నాన్నగారు నన్ను ఏమంటారు వెంటనే, అక్కడికి ఎందుకు వెళ్తావు, తగలబడిపోతాయేమో, అక్కడంతా ఇట్లా అరాచకంగా ఉంది అంటారు. ఆంధ్రప్రదేశ్లో ఇలా జరుగుతున్న ఉద్యమాల తీవ్రత ఎలా ఉంటుందంటే బయట నుంచి చూసేవాడికి, ఈ భారతదేశంలో ఖండాంతరాలు దాటిపోయి చూసేవాడికి ఆంధ్రప్రదేశ్ అనేసరికి హైదరాబాద్ ఇట్లానే ఉంటుంది ఏమైనా భ్రమ కలిగింది అనుకోండి, దెబ్బ పడుద్దండి. అది చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఈ ఐటీ ఇప్పుడు ఇది ఇరు ప్రాంతాలకు సంబంధించిన అంశం కాదండి. ఐటీ అనేది నిరుద్యోగులకు సంబంధించిన అంశం. ఆదిలాబాద్ నుంచి అనంతపూర్ వరకు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రతి సంవత్సరం 3.5 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారండి. 1400 VRA పోస్టుల కోసం లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ పడితే 14 లక్షల మంది పోటీ పడ్డారండి. 13,98,600 మందికి ఉద్యోగాలు రావు. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఆయన ఇంతకు సోదరుడు అన్నట్టు వ్యవసాయం ఎలాంటి అన్నపూర్ణ లాంటిదో ఐటీ కూడా అలాంటి అన్నపూర్ణ లాంటిగా తయారైంది. అన్నం పెడుతుంది, ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఒక్క ప్రత్యక్షంగా లభ్యమయ్యే ఐటీ ఉద్యోగం అనేది 5 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది. 5 లక్షల మందికి ఉద్యోగం కల్పిస్తున్న ఐటీ పరిశ్రమ వాస్తవానికి 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందండి. ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేకపోవడం మూలంగానే ఈ రోజు కొత్త కంపెనీలు రావట్లేదు, కానీ రాకపోవడానికి కానీ లేదంటే తిరోగమనం ఉన్నవి వెళ్ళిపోవడానికి కానీ కారణమని వీళ్ల వాదన. అది వాస్తవం కాదంట, లేదంటే తెలంగాణ ఈ ఉద్యమాల మూలంగానే ఇదంతా జరుగుతుందంట. సార్ ఇప్పుడు ఒకవేళ అదే కారణం అనుకోండి, మేమేమంటున్నాము, ఐఎమ్ నాట్ సేయింగ్ ఒక ఉద్యమాన్ని సపోర్ట్ చేయడం, నెగెట్ చేయడం మేము చెప్పట్లేదు. మేమంటుందంతా ఐటీని రక్షించుకుందాం, హైదరాబాద్ని రక్షించుకుందాం. ఈ హైదరాబాద్ అనేది చాలా కొన్ని కోట్ల మంది ఆకాంక్షల ప్రతిబింబం, ఆర్థిక సామాజిక ఆకాంక్షల ప్రతిబింబం. దాన్ని రక్షించుకుందాం అని చెప్తున్నాం. రాజకీయ అనిశ్చిత అనుకోండి, నేను సోదరు డేవిడ్ ఏం చెప్తానంటే రాజకీయ అనిశ్చిత మీరు ఫైట్ చేయండి. రాజుగారు ఇంతకాలం ఉన్నా కానీ ఇన్నేళ్లగా ఉద్యమాలు జరుగుతున్నాయి. దాదాపుగా 12 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఒక సీమాంధ్ర ఉద్యమం స్టార్ట్ అయింది. ఇంతకాలంగా జరుగుతున్నా సడన్ గా ఇప్పుడే సేవ్ ఐటీ సేవ్ హైదరాబాద్ ఎందుకు గుర్తొచ్చింది? ఎందుకోసం హైదరాబాద్ ని ఐటీని రక్షిస్తే హైదరాబాద్ ని రక్షించినట్లే అన్న ఒక దీన్ని తీసుకుని ఎందుకు మీరు ఒక జేఏసీ ఇప్పుడు 2009 వరకు అది ఒక టైప్ లో జరిగింది. 2009 నుంచి తీవ్ర రూపం దాల్చింది. సో 2009 తర్వాత మేము ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ గా మేము హైదరాబాద్ లో ఉంటున్నాం, ఇక చేసుకున్నాం. ప్రపంచం అంతా మాకు ఓకే. అయితే ఎప్పుడైతే ఒక డెసిషన్ జరిగిందో సరే ఏదోటి అయింది అనుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ అటు యాజిటేషన్ అవ్వటం, మళ్ళా గవర్నమెంట్ డెసిషన్ బ్యాక్ తీసుకుంటాం, మళ్ళీ అదొక అనిశ్చితి, ఒక అప్రహెన్షన్, ఒక పానిక్నెస్ జరగటం, మళ్ళా డెసిషన్ ఇవ్వటం, మళ్ళా ఆపటం. సో ఇది ఈ రోజు మేము మాట్లాడటం కారణం ఏంటంటే ఇది ఒక అక్యుములేటెడ్ ప్రాబ్లం. ఇప్పటికిప్పుడు జరిగింది కాదు, ఇప్పటికిప్పుడు అనిశ్చితి అనేది కొత్తది కాదు. కానీ 2009 నుంచి అలా వస్తుంది, ఒక అక్యుములేట్ అవుతుంది. ఈ రోజు కూడా గవర్నమెంట్ మా డెసిషన్ ఇది, మేము ఇలాగ ఇనిషియేట్ చేస్తున్నాము, ఏదో ఒక డెసిషన్ తీసుకుని మేము కోరుకునేది ఏంటి అంటే స్టేట్ లో పీస్ రెస్టోర్ చేయండి, ఏదో ఒక డెసిషన్ తీసుకుని దాన్ని క్లోజ్ చేయండి. అలా క్లోజ్ చేయడం మూలంగా ఇష్యూ రిజాల్వ్ అయ్యి గుర్తు రావడం కారణం ఏంటంటే మినిస్టర్స్ లో కూర్చొని
అదేంటి సైలెన్స్ పీస్ తీసుకుని హైదరాబాద్ లో అంటే అయిపోతుంది. సేవ్ ఐటీ సేవ్ హైదరాబాద్ అంటే ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఒకటే కదా, మొత్తం హైదరాబాద్ ని నడిపేయట్లేదు వీళ్ళకి, మొత్తం తప్పు కాన్సెప్ట్. ఇంకోటి చెప్పారు సేవ్ హైదరాబాద్ అన్నారు, అది మీకు ఉట్టి మీరు ఇండియన్స్ అని అంటారు, మనందరం ఇండియన్ సిటిజన్స్ కదా, వై నాట్ వి గెట్ ఎ కాన్సెప్ట్ సేవ్ ఐటీ ఇస్ సేవ్ ఇండియా, అవునా కదా? డెఫినెట్ గా అలాగే మనము భారతదేశం గురించి మీరు ఇందాక చెప్పారు, నేను చెప్తానండి. వై ఓన్లీ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ హైదరాబాద్. అయితే మీరు నిన్న ఒక నిమిషం అండి, మీరు నిన్న దీంట్లో ఇచ్చారండి, IT professionals say that the state has paid a heavy prices since 2009 when the Telangana agitations took off. So why only they mentioned since 2009 only? అంటే దానికంటే ముందర కూడా ఐటీ రిసెషన్ వచ్చిందని వాళ్ళే ఒప్పుకున్నారు. అది రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, మొత్తం ప్రపంచం మొత్తంలో వచ్చిందని వాళ్ళే ఒప్పుకున్నారు. అది ఇప్పుడు సేవ్ ఐటీ సేవ్ హైదరాబాద్ అన్నారు కదా, రేపు మళ్ళీ ఐటీ రిసెషన్ వచ్చింది, మొత్తం ఐటీ భూమి లేకుండా మొత్తం పడిపోయింది అనుకోండి, అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయినట్ట? హైదరాబాద్ అసలు వాళ్ళ కాన్సెప్ట్. నిన్న మేము మాట్లాడి మీరు వీడియోస్ చూడొచ్చు, మేము ఎక్కడ కూడా తెలంగాణ యాజిటేషన్ లేకపోతే సీమాంధ్ర అని మీడియా గురించి కాదు, మేము చెప్పింది ఏంటి అంటే ఒక అప్రహెన్షన్ ఉంది, దీని అనిశ్చితి, ఈ అనిశ్చితి తొలగించండి, దాని మూలంగా మంచి జరుగుతుందని చెప్పారు. ఇంకోటి టార్గెట్ అవుతుంది, తెలంగాణ వాదానికి టార్గెట్ అవుతుంది. తెలంగాణ ఉద్యమం తెలంగాణ మాట మేము అనలేదు, కానీ ఇంప్రెషన్ అట్లా వస్తుంది. వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ కూడా మొత్తం నేను కూడా విన్నాను, దాంట్లో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ ఉద్యమాలు ఎక్కడ జరిగినా గానీ దాని మూలంగా ఐటీ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది, ఆ ఎఫెక్ట్ అవ్వకుండా దాని ఐటీని సేవ్ చేయండి అనే యాంగిల్లో వాళ్ళు ముందుకు వచ్చారు. కాకపోతే బ్రహ్మయ్య గారు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇంతకాలం జరిగినా ఇప్పుడు ఎందుకు సడన్ గా మీరు దీన్ని గుర్తొచ్చింది, దీన్ని తీసుకుని ఐటీని కాపాడే ప్రయత్నం కోసం ఒక ముందుకు ఎందుకు వస్తున్నారు సార్? దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నది ఎంత మటుకు వాస్తవం? నిస్సందేహంగా లేదండి, ఏ రాజకీయ పార్టీ లేదు, అసలు ఏ పక్షానికి పక్షం వహించింది కాదు. ఇంకా మాకు నిన్న మొన్న ఒక ఆయన కొంతమంది ఫోన్ చేసి చెప్తున్నారు ఏమంటే, సమైక్యాంధ్ర ఉద్యమం ఇంత ఉధృతంగా జరుగుతున్నప్పుడు మీరు ఇది మొదలు పెట్టడం ఏంటి, మాకు డ్యామేజ్ అవుతుంది అని. అంటే ఇది ఎవరి పర్స్పెక్టివ్ లో ఇది నాకే అని అన్వయించుకునే పరిస్థితి వస్తుంది. నేను ఎప్పుడు కూడా మేము ఇది ఒక వాదానికి కానీ ఒక రాజకీయ పక్షానికి వ్యతిరేకముగా ప్రతికూలంగా కానే కాదండి. జరుగుతున్న డ్యామేజ్ అని చాలా తీవ్రమైంది, నష్టపోయేది భవిష్యత్ తరాలు. మేము శాంతి భద్రతలోనే ఒక ప్రధానమైన కారణం వాళ్ళు ఒప్పుకోవాలి. గ్రాఫ్ పడిపోతుంది మనకు కనిపిస్తూనే ఉంది. లేదు రాజకీయ అనిశ్చితి అంటారా, దానికోసం పోరాడచ్చు. ఇంకోటి సార్ అనిల్ గారు అన్నట్టు ఐటీనే బతికించట్లేదు అని. సార్ ఎట్ అ టైం 59% ఆఫ్ ద రెవెన్యూ ఆఫ్ ది స్టేట్ కేమ్ ఫ్రమ్ ఐటీ అండి. ఐటీ కాదనుకోండి, యూ డెవలప్ టూరిజం, ఇంకేమైనా సేవా రంగాలను డెవలప్ చేస్తున్నాం, అది గవర్నమెంట్ దాని ప్రణాళికలు చేయాలి, దీర్ఘకాలిక అమలు చేయాలి, పెట్టుబడిదారులకు భరోసా కల్పించాలి, ఆ దిశగా వాళ్ళు పయనించాలి. ఎండ్ ఆఫ్ ది గేమ్ ఏమవుతుందండి సార్, రాజకీయపరమైన నిర్ణయం అది. ప్రత్యేక తెలంగాణ కాదా, సమైక్యమా, లేకపోతే ఇంకా రకరకాలు చెప్తా ఉన్నారు. ఇవి రాజకీయపరమైన నిర్ణయం. ఎక్కడ జరగాలి? చట్టసభల్లో జరగాలి. మనందరం ఎన్నుకొని 294 మంది ప్రతినిధులను పంపించాం శాసనసభకు. కాబట్టి వీధుల్లో వద్దని అంటారు. రాజాగారు మీరు దాన్ని చట్టసభల్లో జరిగే దిశగా మీ ప్రయత్నాలు ఏమైనా చేస్తారు? అంటే దానికంటే ముందు సార్ ఇందాక ఆయన చెప్పారు ఐటీ ఒకటే కాదని చెప్పని. 2005-06 మీరు తీసుకుంటే 52% ఆఫ్ స్టేట్ రెవెన్యూ కేవలం ఐటీ నుంచి వచ్చింది. అంతేకాదు అసోచెమ్ అని చెప్పిన ఒక ఆర్గనైజేషన్ హైదరాబాద్ లో ఒక సర్వే కండక్ట్ చేసినప్పుడు 67% రెస్పాండెంట్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ రోజు హైదరాబాద్ కి ఒక కాస్మోపాలిటన్ క్యారెక్టర్ వచ్చింది అంటే కేవలం ఐటీ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ మూలంగా అని చెప్పన్నారు. సో ఇది అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 58% ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి జరుగుతుంది. వీఆర్ అన్డిస్ప్యూటెడ్ కింగ్స్ ఇన్ దట్ ఎక్స్పోర్ట్స్. కానీ దాంట్లో 2007-08 లో మనం 18% మనం కాంట్రిబ్యూట్ చేసినప్పుడు హైదరాబాద్ ఈ రోజు 8% పడిపోయింది. సో ఇది ఈ స్టాటిస్టిక్స్ చూసి కూడా మనం దీనికి పొలిటికల్ యాంగిల్ ఇవ్వద్దు. పాలిటిక్స్ కి దీనికి సంబంధం లేదు సార్. ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి. మనం మాట్లాడేది ఏంటి అంటే సార్ 2000 దీన్ని మీరు చెప్పేది ఏ యాంగిల్లో చూసినా గానీ మీరు ఇందాకే చెప్పారు తెలంగాణ ప్రాంతం ఆ ఉద్యమం చేసే వాళ్ళు చూస్తే ఇది తమకు వర్తించినట్టుగా కనపడుతుంది, సీమాంధ్ర వాళ్ళు చూస్తే వాళ్ళకు వర్తించినట్టు కనపడుతుంది. సో మేము రెండింటినీ కాదు, రెండింటికి సంబంధం లేదని మీరు కరెక్ట్గా చెప్తున్నారు. మీరు చెప్పేది నిజమైతే దీన్ని మీరేం చేయబోతున్నారు? ఈ జేఏసీ ద్వారా మీ ఎజెండా ఏంటి? ఏ విధంగా ఐటీని సేవ్ చేయబోతున్నారు? మేము మా ఎజెండా ఇస్ రైట్ అండి. మేము ఏం చేస్తామంటే అతి త్వరలో హైదరాబాద్ లో ఉన్న ఆల్ మేజర్ ఐటీ కంపెనీస్
సీనియర్ మేనేజ్మెంట్ పీపుల్ని ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్వైట్ చేస్తున్నాం. మేము ప్రాంతీయాలకు అతీతంగా ఈ ఉద్యమం చేస్తున్నాం అని చెప్పని పాజిటివ్గా మీకు చెప్పదలుచుకున్నాం. అందరినీ పిలిచి మనం ఇంతకాలం నష్టపోయాం, ఇప్పుడు ఏదో ఒక డెసిషన్ మన గవర్నమెంట్కి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఇది అందరికీ ఈ ఐటీని బతికించుకుందాం. ఐటీ బతుకుంటే ఇందాక ఆయన చెప్పినట్టు ఈ రోజు మన 2000 ఇయర్లో మన ఏపీలో నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు 2010 దాటిన తర్వాత ఇండియాలో వీ హ్యావ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఎవ్రీ ఇయర్ 3 లక్షల మంది విద్యార్థులు బయటకు వచ్చి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ చూస్తే కేవలం 10,000 మంది న్యూ ఎంప్లాయీస్కే జాబ్స్ వచ్చినాయి ఐటీలో. మిగిలిన 2,90,000 మంది పరిస్థితి ఏంటి? అది కాకుండా అంతకుముందు ఇయర్స్ అంటే ఈ రోజు ఇంచుమించు 7 నుంచి 8 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. మీరు రీజన్స్ ప్రాబ్లమ్స్ మా సొల్యూషన్ ఏంటంటే మేము ఇదే విషయాన్ని మేము ఐటీ సీనియర్ మేనేజ్మెంట్ కూర్చోబెట్టి వాళ్ళ ముందు ఈ డిస్కషన్ పెట్టి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని అలాగే ఐటీయిజం అనే ఒక కాన్సెప్ట్ మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అంటే ఐటీ ఇన్ సోషల్ మీడియా చెప్పి ఈ అనిశ్చితికి కారణం మన తరపు నుంచి మనం తొలగించాలి. ఆ విధంగా మన గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం. జస్ట్ క్లియర్లీ అండి పొలిటికల్ స్టంట్ అండి, పబ్లిక్ స్టంట్ అంతే. పబ్లిసైజ్ చూడండి. ఇప్పుడు ఐటీ అంటారు కదా, ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో అవుతుంది ఎడ్యుకేషన్, ఇంకోటి సీమాంధ్రలో అవుతుంది అన్నారు. అయితే మీరు సేవ్ ఐటీ సేవ్ హైదరాబాద్ బదులు సేవ్ ఐటీ ఈజ్ ఈక్వల్స్ టు సేవ్ ఏపీ అని పెట్టుకోవచ్చు కదా. వై ఓన్లీ హైదరాబాద్? వైజాగ్ లో కూడా కాదండి. ఇంకోటి మొత్తం అజిటేషన్స్ వల్ల అవుతున్నాయండి. మనకి పోరాటాలు, మనకి స్వాతంత్రం ఎలా వచ్చిందండి? రోడ్డు మీదకి వస్తేనే వచ్చింది స్వాతంత్రం. మనం బ్రిటిషర్స్ తో పోరాటం వచ్చింది. మెయిన్ గా ఇంకోటి ఏంటంటే అండి, అందరు ఐటీని ఎట్లా ఫోకస్ చేస్తున్నారు అంటే అసలు అది లేకపోతే అసలు మనం బతకలేము, అసలుకి అది మన ఊపిరి తీసుకోలేము. ఐటీ మొత్తం బ్లడ్ లో మొత్తం ఐటీ ఉందన్నట్టు చెప్తున్నారు. అయితే తనే చెప్పినట్టు నంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశారు. సో దాన్ని బిజినెస్ గా వైఎస్ఆర్ మొత్తం ఇంకా ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజ్ ఇంకా చాలా పెంచేశారు. సో దాన్ని ఒక బిజినెస్ పరంగా తీసుకుని వచ్చారు. ఈ హైదరాబాద్ లో భూములు తీసుకున్నారు, బిల్డింగ్లు కట్టారు, కాలేజ్ కానీ దాంట్లో ఫెసిలిటీస్ సరిగ్గా ఉండవు. దానికోసం ఎందుకు మాట్లాడరు? ఇంకోటి నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్. అదే ముందు డిగ్రీ లాగా అయిపోయింది ఇప్పుడు. అయితే చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారండి, కానీ వాళ్ళకి రెడీమేడ్ గా ఒక ఐటీ జాబ్ ఉందా? దట్ ఈస్ మై క్వశ్చన్. ఐటీ జాబ్ ఉందా? సో మీరు సేవ్ ఐటీస్ సేవ్ హైదరాబాద్ అన్నారు కదా, వాట్ ఈస్ యువర్ మెయిన్ అజెండా? యువర్ అజెండా షుడ్ సీ దట్ మీరు వాళ్ళకి ఐటీ జాబ్ ఎలా క్రాక్ చేయాలి, వాళ్ళకి అసలుకి మీరు కంపెనీస్ పెట్టేటట్టుగా మాట్లాడుతున్నారా లేదా? ఫస్ట్ మీరు మీటింగ్ ఎవరితో చేయాలి? ఎవరైతే ఐటీ మినిస్టర్ ఉన్నాడో, తర్వాత సెంట్రల్ లో స్టేట్ లో వాళ్ళతో మాట్లాడాలి. మైకేల్ గారు, నా ప్రశ్న వచ్చేసి, గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఐటీలో అభివృద్ధి ఆగింది అనేది ఒప్పుకుంటారా? అనేది చాలా పెద్ద విషయం. పింక్ స్లిప్స్ ఇవ్వడం కూడా చాలా పెద్ద విషయంగా జరిగింది. అది మర్చిపోతున్నాం. దాని కాంట్రిబ్యూషన్ ఏంది? మళ్ళీ ఒట్టి తెలంగాణ ఉద్యమం అంటున్నారు. తెలంగాణ ఉద్యమం కాదు, ఆంధ్ర ఉద్యమం కాదు, ప్రభుత్వ విధానాలు కాదు. ఐటీ అభివృద్ధి రాష్ట్రంలో ఆగింది అన్నది ఒప్పుకుంటారా? బై ఎలక్షన్ అయింది. కానీ నా ప్రశ్న, ఐటీ అభివృద్ధి గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఆగింది. రీజన్స్ ఏదైనా కావచ్చు, రీజన్స్ గురించి మళ్ళీ మనం వద్దాం. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. అభివృద్ధి ఆగింది అనేది వాస్తవం కాదు? వాస్తవమే. అభివృద్ధి ఆగినప్పుడు ఆ అభివృద్ధి జరగటం కోసము ఐటీ రంగం, మీరు ఐటీలో పనిచేస్తున్నారు, మీ అందరూ కూడా ఐటీ రంగ నిపుణులు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసము ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ అయితే దాన్ని మనం పాజిటివ్ గా తీసుకోవాలంటారా? మేము కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము. కొండా విశ్వేశ్వర రెడ్డి నేతృత్వంలో టెక్నికల్ ఫోరం ఆఫ్ తెలంగాణ అని పెట్టుకున్నాం. దాంతో మేము ఈ ఐటీ సెక్టర్ని టార్గెట్ చేసుకొని, నాట్ నెగటివ్లీ బట్ పాజిటివ్లీ, దీంతో మనము స్టేట్ని ఎట్లా పురోగతికి తీసుకోవాలో, రేపటి నాడు తెలంగాణ ఫామ్ అయితే కూడా తెలంగాణలో ఐటీ సెక్టర్ ఎలా అభివృద్ధి చెందాలా. ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టే కార్గో హబ్ ఎయిర్పోర్ట్ కొంపల్లిలో పెట్టుకుంటే, మేము హైదరాబాద్ టు వరంగల్ ఆ సెక్టర్లో, ఇప్పుడు యాదగిరిగుట్ట ఉన్నది, అది టూరిస్ట్ డెస్టినేషన్ అండ్ రిలీజియస్ పిల్గ్రిమేజ్ డెస్టినేషన్. సో అక్కడనే ఆ సెక్టర్లో ఇంకొక ఐటీ హబ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఐటీ ఉన్నది ఒకటి కేవలం మాధవపురంలోనే కాదు. మాధవపూర్ హాస్ రీచ్ సాచురేషన్ పాయింట్. సిలికాన్ వ్యాలీ సియాటిల్లో స్టార్ట్ అయినప్పుడు అది రీచ్ సాచురేషన్ పాయింట్ అండ్ డాలస్ హాస్ బీన్ డెవలప్డ్ యాజ్ అ సెకండ్ ఐటీ డెస్టినేషన్ యుఎస్. సో అలాగనే హైదరాబాద్ కేవలము మాధవపూర్కే ఉన్నది అని కాదు. ఇంకొకటి, మేము ఎన్నడూ కూడా ఏ ఐటీ సెక్టర్ ని టార్గెట్ చేయలేదు. ఆ రాజ్ కుమార్ యాక్టర్ చనిపోయినప్పుడు క్యాబ్స్ ని టార్గెట్ చేస్తే ట్రాన్స్పోర్ట్. మీరు ఒక ఫీలింగ్ లో ఏమన్నారంటే ఐటీ సెక్టర్ ని తెలంగాణ వాదము ఉండి టార్గెట్ అయింది అని ఒక రాంగ్ ఇంప్రెషన్ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. అది కరెక్ట్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఐటీ ఇంప్రెషన్ వచ్చేటట్టుగా మీది ఉంది అన్నది వాళ్ళ గట్టి వాదన. మీరు ఎందుకు దాన్ని ఏమంటారు? వారు అన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రమాణాలు సరిగా లేవు, మీరు ఎందుకు పోరాడరు అని. దానికి వేరే ఫోరమ్స్ ఉంటాయి, విద్యార్థి సంఘాలు ఉంటాయి,
లేకపోతే ఉపాధ్యాయుల సంఘాలు అంటే వారు పోరాడుతుంటారు. అంటే అన్ని మీదేసుకొని పరిగెత్తడానికి ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ నెంబర్ 1. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ అండి. మేము ఒకప్పుడు ఒక రైతు బిడ్డలం, లేదా ఒక చిన్న సన్నకారు వృత్తులు చేసుకున్న వాళ్ళ పిల్లలం, లేదా చిన్న ఎంప్లాయీస్ పిల్లలం. ఇవాళ సమాజం అందిపుచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని సమాజంలో ఇంత గౌరవస్థానంలో నిలబడ్డామంటే దానికి ఒక సెక్టర్ మనకు ఉపయోగపడింది, ఐటీ సెక్టర్. దాన్ని మనం గౌరవించుకోవాలి. నెంబర్ 2, వారు అన్నట్లు మాధాపూర్ మాత్రమే ఐటీ కాదండి, అసలు అలా ఉండకూడదు కూడా. వరంగల్ డెవలప్ అవ్వాలి, కరీంనగర్ డెవలప్ అవ్వాలి, విశాఖపట్నం డెవలప్ అవ్వాలి, విజయవాడ డెవలప్ అవ్వాలి, ఇంకా చాలా ప్లేస్ డెవలప్ అవ్వాలి. ఇదంతా డిస్ట్రిబ్యూటెడ్ గా డెవలప్ అవ్వాలనేది కూడా ఆకాంక్షే. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? కొత్త కంపెనీలు వస్తాయి. ఇవాళ ఏమవుతుంది సార్, మైక్రోసాఫ్ట్ అనేది సియాటెల్లో కేంద్ర కార్యాలయం ఉంది. అక్కడ నుంచి వాళ్ళు ఫస్ట్ టైం ఎక్స్పాండ్ అయినప్పుడు యూరోప్ వెళ్ళలేదు, ఇంగ్లాండ్ వెళ్ళలేదు, స్విట్జర్లాండ్ వెళ్ళలేదు, సింగపూర్ వెళ్ళలేదు, వాళ్ళు డైరెక్ట్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఆ రోజు అంత బ్రహ్మాండమైన రాజకీయ సంకల్పంతో ఒకటి జరిగింది. ఆ తర్వాత మీరు ఐసిఐసిఐ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ బాంబేలో ఉండేది, ఇవాళ అది హైదరాబాద్కి వచ్చింది. ఐఆర్డిఏ హైదరాబాద్కి వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు హైదరాబాద్ ని ఇన్ఫోసిస్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో హెడ్ క్వార్టర్ గా ఉన్న ఇన్ఫోసిస్ ఇక్కడ పోచారం దగ్గర 500 acres లో దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఒక బ్రహ్మాండమైన కార్డర్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పటికీ పురోగమనం కనిపించట్లేదు. అడగండి పోయి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారిని, ఎన్ని నేషనల్ మీడియా ఆయన ఏం చెప్తారు? దట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అండి. ఇప్పుడు నేనేమంటున్నాను, సోదరుల్ని మమ్మల్ని శత్రువులా చూడద్దు. మీరు ఒక వైపు, మేము ఒక వైపు, మనం యుద్ధాలు చేసుకొని బాణాలు వేసుకోవట్లేదు. మనము సమాజం కల్పించిన అవకాశాల వల్ల సార్ ఇవాళ రిమోటెస్ట్ ఆఫ్ ది విలేజ్ ఎర్ర బస్సు కూడా పోని గ్రామం నుంచి దాదాపు 10 మంది ఐటీ నిపుణులు ఉన్నారండి. హైదరాబాద్ లో మాత్రం మీరు కలిసి చూడొద్దండి, ఢిల్లీ, బాంబే, ఇక్కడ భారతదేశంలో కాకుండా అమెరికా, ప్రతి చోట ప్రతి 4 మందిలో ఒకడు ఇండియా వాళ్ళు ఉంటే ఇండియా వాళ్ళు ముగ్గురులో ఒకళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. అది ఎంప్లాయీస్ ఉన్నారు, జార్ఖండ్ నుండి ఎంప్లాయీస్ ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుండి ఎంప్లాయీస్ పొలిటికల్ యాంగిల్ లో చూస్తారు. వాళ్ళు చెప్తున్నారు మేము ఏదో అన్ని కంపెనీల సీఈఓల్ని పిలిచి ఒక రౌండ్ టేబుల్ పెడుతున్నాం. దాంట్లో మోటివ్ కనిపిస్తుంది, దీనికి వెనకాల ఏముంది ఉద్దేశం. ఎలా అన్నారు ఇప్పుడే అన్న మాట. తెలంగాణ వాళ్ళని కొట్టారు, తెలంగాణలో ఎవరిని మైకేల్ గారు, శ్రీనివాస్ గారు, జూలై 30లో తెలంగాణ గురించి అనౌన్స్మెంట్ వచ్చింది. దాని తర్వాత వాళ్ళ సంబరాలు తెలంగాణ వాళ్ళు చేసుకున్నారు. కానీ ఎవరు సమైకేంద్ర వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఇంటి పక్కన నేబర్స్ ఉన్న వాళ్ళని ఎవరిని టచ్ చేయలేదు. కానీ అక్కడ మాత్రం ఈ 29 days 30 days మూవ్ చేస్తున్నాను అన్నారు. కానీ ఎంతమందిని టార్గెట్ చేశారు? పొలిటీషియన్స్ ని, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. సమయం మనం మించిపోతున్నాం. చెప్పండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకాలం ఎక్కడికి వెళ్ళారు? ఇంత జరుగుతున్నప్పుడు ఐటీ అభివృద్ధి ఆగిపోవడం అనేది ఐటీ అభివృద్ధి ఆగిపోవటం అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అయ్యి 5-6 ఏళ్లుగా స్టార్ట్ అయింది. మరి అప్పుడు అంతా లేనిది ఇప్పుడు ఎందుకు మీరు స్టార్ట్ చేశారు? ఇందాకే చెప్పాను, ఏ ప్రాబ్లం అయినా సరే ఒకరోజు వచ్చింది కాదు, ఇట్ ఈస్ అన్ అక్యుములేటెడ్ ప్రాబ్లం. ఇప్పుడు దేనికన్నా సరే, ఇప్పుడు ఇందాక అన్నారు ఆయన, మా జేఏసీలో అందరూ ఉన్నారు. ప్రతి కమ్యూనిటీ, ప్రతి స్టేట్ నుంచి, లేకపోతే ప్రతి ప్రాంతం నుంచి అందరూ ఉన్నారు మా దగ్గర. అందరం కలిసి మేము చేస్తాం. దీంట్లో పొలిటికల్ మైలేజ్ గురించి కానో లేకపోతే ఇంకోటి మా ఉద్దేశం లేదు. ఇప్పుడు ఐటీలో ఉన్న వాళ్ళకి ప్రాంతం ఏంటండి? ఆంధ్ర ఏంటి, తెలంగాణ ఏంటి, ఏపీ ఏంటి, కర్ణాటక ఏంటి, ఎక్కడికైనా ఉండవలసిందే. ఈ రోజు ఇక్కడ ఉంటాం, రేపు అమెరికా వెళ్తాం మేము. సో మీరు చెప్తున్న దాని ప్రకారం అభివృద్ధి జరగాలి, ఇంకా జరగాల్సిన అవసరం ఉంది అని అన్నప్పుడు ఎటువంటి ఇనిషియేటివ్ ముందుకెళ్తున్నారు? ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటారు, అది సరిపోతుందంట? ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తాము, దాంట్లోంచి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటాము. అలాగే ఈ రిప్రజెంటేషన్ మేము స్టేట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి,
అలాగే మినిస్టర్ ఫర్ ఐటీ ఇక్కడ ఇండియా, ఏపీ అండ్ ఇండియా అందరికీ రిప్రజెంట్ చేస్తాం. మేము వీ వాంట్ టు వాయిస్ అవర్ కన్సర్న్. మీరు డెసిషన్ ఒకటి తొందరగా తీసుకుని పీస్ రెస్టోర్ చేయండి. వీ వాంట్ టు లీవ్ లైక్ బ్రదర్స్ అంతే, అలాగే ఉంటాము. Yeah, absolutely. ఈ రోజు ఇప్పుడు మీకు కావాల్సిందే తెలంగాణ వచ్చినాక మేము కోరుకున్నది IT ఏంటి sector అంటే మీ చేతిలోనే సార్ మీరు పెడతాం. మాకేం problem లేదు. సార్ మీరు పెట్టడం మేము కాదు. ఏ target సార్, చేయం, సార్, target సార్, చేయం, సార్, కంక్లూడ్ చేయండి. సార్, అలా దీన్ని కాదు. మీరు ముందుకు ఏ విధంగా అంటే ఆయన చెప్పినట్టుగా ప్రభుత్వాలకి రిప్రజెంటేషన్ ఇవ్వడంతోనే సరిపోతుందా, మిగతా సీఈఓలు అందరినీ కూడా మీ జేఏసీలో తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు అందరి యొక్క అభిప్రాయాలు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత సీఈఓలు లేదా సీనియర్ మేనేజ్మెంట్ నిష్ణాతులు వాళ్ళ పరిశ్రమలో ఉన్న సమస్యలు బాగా తెలుస్తాయి. ఆ సమస్యలు మనం క్రోడీకరించుకోవాలి. క్రోడీకరించుకున్న తర్వాత అప్రోపరియేట్ అథారిటీ దాన్ని రిప్రజెంట్ చేయాలి. ఎవరు వాళ్ళు? మినిస్టర్ ఫర్ ఐటీ నెంబర్ 1, ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లేదా గవర్నర్ గారు, రాష్ట్రపతి గారు. ఇప్పటిదాకా 5 లక్షల మంది ఐటీ నిపుణులు ఏనాడు కూడా ఈ ఉద్యమాల్లో భాగస్వాములు అవటం కానీ ఒక రాజకీయ జెండా ఎత్తుకొని తిరగటం ఏం జరగలేదు అది. సో మనం ఏం చేయాలంటే సమాజానికి లేదా హైదరాబాద్కి మేము ఏమంటున్నాం, సేవ్ ఐటీ సేవ్ హైదరాబాద్. హైదరాబాద్ రేపు తెలంగాణలో ఉందనుకోండి, ఇంకా బ్రహ్మాండం. ఇంకా తెలంగాణ ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం తప్పితే ఇది శాంతి భద్రతలు నెలకొల్పాలి. దానికి మీ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారనుకుంటాం. మేము కూడా ఏకీభవిస్తున్నాం వారితో. ఇక్కడ శాంతి భద్రతలు ఉండాలి. తర్వాత తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ ఎలాగ డెవలప్ కావాలి, అభివృద్ధి చెందాలి. ఐటీ సెక్టర్ చాలా ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ అదర్ సెక్టర్. కాబట్టి ఈ ఐటీ సెక్టర్ ఎట్లా డెవలప్ అవుతుందని దాని మీద ఇప్పటి నుండే మేము చర్చలు మొదలు పెట్టినాము. మేము That's program okay. ఈ మొదలు విషయంలో పెట్టాము. అందరిది ఒకటే అభిప్రాయం, ఒక ఐటీ రంగం point అభివృద్ధి అండి, ఒక చెందాలి, point. ఎకానమీకి కూడా ఐటీ రంగం అభివృద్ధి చెందడం అనేది చాలా అవసరం కూడా. ఓకే, ధన్యవాదాలు. సమయం మించిపోయాము. రాజు గారు, ఒక పాయింట్, లాస్ట్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే మీ అందరం ఒక కామన్ వాయిస్ తో ఉన్నాం. ఒక ఐటీ ఇంపార్టెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే Yes. సమయం ఈ మించిపోయినప్పుడు రోజు brief గా చెప్పండి. ఈ రోజు ఇండియాలో 4 మిలియన్స్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తున్నారు. 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో కేవలం 40 లక్షల మంది ఐటీ ఉండటం మూలంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,80,000కి పెరిగి ఇన్ కేస్ 30% ఆఫ్ ఇండియన్స్ కానీ ఐటీలో పనిచేస్తే మన ఆర్థిక వ్యవస్థ అమెరికాని మించి వెళ్లే అవకాశం ఉందని చెప్పని అన్నారంటే దీని ఒక ఇంపార్టెన్స్ అందరం తెలుసుకుందాం. కలిసికట్టుగా తెలుసు శాంతిని మాకు. రిస్టోర్ ఈ చేసుకుని agree మనం with you. ముందుకు Thank you very much, వెళ్ళాలని అన్నయ్య గారు, రాజు గారు, Thank you. మైకేల్ గారు, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం అండి, Very ఒక point. discussion. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇంటూ ఐనస్.